ఓం నమో నారాయణాయ. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు పరమ పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమైంది. నిన్ననేమో పవిత్రమైన సోమవారముతో ప్రారంభమైంది. ఈరోజు మంగళవారము, మంగళ గౌరీ వ్రతము. మనకు రేపు ఇంకా చాలా ముఖ్యమైనది. వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళందరికీ కూడా గోదాదేవి యొక్క తిరునక్షత్రము, ఆండాళ్ తిరునక్షత్రము రేపనమాట. అయితే ఈమె తిరునక్షత్రానికి సంబంధించిన విశేషాలను మనము ఆమె అవతరించిన విధానాన్ని, ఆమె జీవిత చరిత్రలో కలిగిన ముఖ్య విశేషాలను మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే గొప్ప వాళ్ళు జన్మించినప్పుడు వాళ్ళ విశేషాలను మనము స్మరణ చేసుకోవడం వల్ల మనకు ఎంతో జ్ఞానం కలుగుతుంది, శుభాలు కలుగుతాయి, అదేవిధంగా వాళ్ళ అనుగ్రహం ఉంటుంది. అందుచేత పెద్దలు ఆ విధంగా మనకు సెలవిచ్చారు. కాబట్టి మనము ఈ తిరునక్షత్రం సందర్భంగా మన గోదాదేవి యొక్క మన ఇంటి ఆడపడుచు అయిన, మన భారతదేశానికే ఆడపడుచు ఆమె, అటువంటి గోదాదేవి యొక్క విశేషాలను, వైభవాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈమె తమిళనాడులో ఉన్న శ్రీవెల్లిపుత్తూరులో జన్మించింది. అయితే ఎలా జన్మించింది, ఏంటిది అనేది మనమంతా వివరంగా తెలుసుకుందాం. విష్ణు చిత్తుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు అనమాట శ్రీవెల్లిపుత్తూరులో. అక్కడ కృష్ణుడు మర్యాకు మీద, అంటే వటపత్రశాయిగా భక్తులకు దర్శనమిచ్చేవాడు. అక్కడ వటపత్రశాయి దేవాలయం ఉన్నది. అయితే ఆ ఆలయంలో ప్రధాన దైవము చిన్ని కృష్ణుడే అక్కడ అందరికీ కూడా. కాబట్టి విష్ణు చిత్తుడు కూడా నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలను అర్పిస్తూ చక్కగా నిరంతరము విష్ణు భక్తిలోనే మునిగి తేలేవాడట ఎప్పుడు కూడా. అయితే వీరి పేరు భట్టనాథుడు. కానీ ఈయన ఎప్పుడూ విష్ణువును స్మరిస్తూ ఉండడము, విష్ణువుకు కైంకర్యం చేయడం వల్ల వీరికి విష్ణు చిత్తుడు అనే పేరు కూడా వచ్చింది. అందరూ విష్ణు చిత్త అని పిలిచేవాళ్ళు. ఆ విధంగా భట్టనాథులకు ఈ పేరు సార్థకమైందనమాట. ఇలా ఉన్నప్పుడు వీరు మరి విష్ణు భక్తులలో మునిగిదేలిన వారునే ఆళ్వార్లు అంటాము. అటువంటి ఆళ్వార్లలో వీరు పెద్దవారిగా గుర్తించబడ్డారు అందరికన్నా కూడా. అందుకని చెప్పి వీరికి పెరియాళ్వారు అని పేరు వచ్చింది. అంటే పెరియాళ్వారు అంటే తమిళంలో పెద్ద ఆళ్వారు అని గౌరవించారన్నమాట అందరూ కూడా. అంటే ఈయన భక్తిలో పెద్దవారు అన్నమాట అందరికన్నా కూడా. విశేషమైన శాస్త్రాలను చదవనప్పటికీ వీరు అమితమైన భక్తి పారవశ్యంలో ఉండేవారు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని యొక్క భక్తిలో. అందుకని వీరికి పెరియాళ్వార్లు అని బిరుదునిచ్చారనమాట. బిరుదునిచ్చి గౌరవించారు అందరూ కూడా. అటువంటి పెరియాళ్వారుకు వీరు ఏం చేసేదంటే ఆ దేవాలయానికి పక్కనే ఉన్న ఒక కొంత స్థలంలో అన్ని తులసి మొక్కలను పెంచేవారు, తులసి వనాన్ని. ఆ మొక్కలకు ఎప్పుడు పాదులు తీయడము, తులసి రావడము, పుష్పాలు తెంపడము, మాలా కైంకర్యం చేయడము భగవంతుడికి వీరికి చాలా ఇష్టమైనదన్నమాట. ఆ విధంగా తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉంటే అయితే అట్లా ఒకసారి శ్రీ మహావిష్ణువు వీరిని అనుగ్రహించదలిచి ఆ తులసి వనంలో ఒక పాపగా సృష్టించారనమాట. అంటే సాక్షాత్తు భూదేవియే విష్ణు చిత్తుడి యొక్క, అంటే విష్ణు చిత్తుడు గరుడాళ్వారుగా తెలియజేస్తారనమాట. గరుడాళ్వారు కోరుకున్నారట భూదేవిని ఒకసారి నాకు కూతురుగా, అంటే నేను శ్రీమన్నారాయణునికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అని కోరుకున్నారట. అందుకని ఆ భూదేవియే విష్ణు చిత్తులకు
తులసి పాదులలో ఒక చిన్న బాలికగా అవతరించి లభించిందనమాట. అప్పుడు ఈ విష్ణు చిత్తుడు ఆ పాపను చక్కగా భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి ఆమెకు కోదై అంటే పూలమాల, ఎందుకంటే వీరు ఎప్పుడు పూలమాలలు కదా కట్టేది, అందుకని ఆ అమ్మాయికి కూడా అక్కడే లభించింది కాబట్టి కోదై అని పేరు పెట్టుకున్నారు. మనము గోదాదేవి అంటూ ఉంటాం. మనం అంటే తెలుగులోకి వచ్చేసరికి అది గోదా అయిందనమాట, తమిళంలో కోదై. అయితే అట్లా విష్ణు చిత్తుడు చక్కగా ఆ పాపను పెంచుకుంటూ ఉన్నాడు. పెంచుకుంటూ ఉంటే గోదాదేవి చిన్నతనం నుంచే కృష్ణుడి లీలలు ఆడుతూ పాడుతూ వింటూ, తన తండ్రి అంత భక్తితోని చేస్తూ ఉంటే అవన్నీ చూస్తూ ఆయన పాడే పాటలు వింటూ పెరిగిందనమాట. ఆ విధంగా పెరగడంలో ఈమెకి యుక్త వయసు వచ్చే వరకే ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా నల్లని వాడే కనిపించేవాడట. ఇక వేరే ప్రపంచమే తెలియదు వాళ్లకు. ఆ గుడిలో ఆ కృష్ణయ్య, ఇంట్లో తండ్రి చెప్పే అతని కథలు, భారత భాగవతాలు అన్నీ కూడా వింటూ ఆమె పెరిగిందనమాట. దివ్య దేశాల గురించి, భగవంతుని గురించే నిత్యం వినడం వల్ల ఆమెకు ఆ విధంగా ప్రేమగా, ఆమె భక్తి ప్రేమగా మారిపోయిందట. అట్లా తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లతోని గోపికలని అనుకొని ఆమె కృష్ణుడి కోసము ద్వాపరయుగంలో గోపికలు ఏ విధంగా వ్రతం చేసిండ్రో నేను కూడా ఆ విధంగా ఒక వ్రతం చేయాలి అని అనుకున్నదట. అయితే ఈమె ఏం చేసింది అంటే, తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసము మాలలు కట్టి పెట్టేవాడు తీసుకువెళ్ళడానికి. అప్పుడు ఈమె ఆ మాలలను ధరించి, మరి నేను కృష్ణునికి సరిపోతానా, ఇవి అందంగా ఉన్నాయా లేవా అని తను అద్దంలో చూసుకొని మురిసిపోయేదట. తిరిగి తీసి అక్కడ పెట్టేదట. అట్లా పెడుతూ ఉన్నప్పుడు ఒకసారి అక్కడ అర్చకులు గమనించారు, అందులో ఒక వెంట్రుక వచ్చింది అని. గమనించి విష్ణు చిత్తుల వారికి తెలియజేసిన మొహమాట పడుతూనే, ఎందుకంటే అంతటి భక్తుడు కదా, అట్లా ఎప్పుడైనా వెంట్రుకలు వచ్చినాయి అంటే ప్రసాదం కానీ పూలల్లో కానీ ఎక్కడైనా అవి భగవంతునికి పెట్టడానికి పనికిరానివన్నమాట. అయినప్పటికీ మరి విష్ణు చిత్తుడు భక్తితో తెచ్చిండు అని వీరు మొహమాట పడుతూనే చెప్పిండ్రట. చెప్తే ఆ రోజు మాలలు తీసుకుపోలేదట విష్ణు చిత్తుల వారు, చూసి ఆమె ధరించింది అని. అయితే అప్పుడు రంగనాథుడు కలలో కనిపించి, ఆ భూదేవి అవతారము గోదాదేవి అంటే ఆమె వేసుకున్న మాలలు ధరించడం నాకెంతో ఆనందము, నువ్వెందుకు ఈరోజు మాలలను తీసుకురాలేదు అని చెప్పాడట, అడిగాడట. అట్లాగే పూజారులకు కూడా చెప్పిండట. ఇలాంటి సంఘటనలు జరిగేసరికి ఇంకా గోదా మనసులో కృష్ణుని యందు ఇంకా ప్రేమ పెరిగిందనమాట. అట్లా పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలి అని అనుకున్నది. అట్లా ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని నేను కూడా చేయాలని నిజంగానే ఆమె కూడా ఒక గోపిక అయిపోయి ఆ అలంకారాలు మానుకొని ఆహారానికి అలంకారానికి సంబంధించిన అన్ని కఠిన నియమాలను పాటిస్తూ ఆ శ్రీకృష్ణుడిని చేరాలే, గోపికలు ఏ విధంగా చేరిండ్రో నేను కూడా అని ఆమె ఒక వ్రతాన్ని ప్రారంభించుకున్నది. పొద్దున్నే అంటే చీకటితోనే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తన భక్తిని ఆ వ్రతానికి సంబంధించిన 30 పాశురాలను వాడింది. కృష్ణ భక్తిని కలిగే విధంగా అందరు గోపికలను తీసుకొని దాన్నే మనం ధనుర్మాసం అని చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇట్లా దాన్నే తిరుప్పావై అని అంటారనమాట. అట్లా గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు కూడా మురిసిపోయి ఆ శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుడికి కలలో కనిపించి, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకునిరా, నేను రంగనాథునిగా
వెలసినాను కాబట్టి గోదాదేవిని వివాహం చేసుకుంటాను అని చెప్పిండట. అప్పుడు శ్రీరంగం ఆలయం పూజార్లకు కూడా తెలియజేసింది ఈ విషయం. అయితే ఈ విధంగా అర్చకులు కూడా ఈ విషయాన్ని విని సంతోషించిండ్రట. ఇక విష్ణు చిత్తుడు సంతోషంగా అవధులు లేకుండా గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి వెళ్ళిండు. వెళితే అక్కడ పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి అర్చకులు ఈమెను ప్రవేశింపబెట్టి అక్కడ కళ్యాణాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా గోదాదేవి కళ్యాణం అనంతరము రంగనాథునిలో అంతర్ధానమైపోయింది. అలా ఆ కృష్ణుణ్ణి చేరుకున్నదన్నమాట. ఇది ఎప్పుడో కాదండి, మన కలియుగ ప్రారంభంలోనే జరిగింది. అటువంటి గోదాదేవి మరి ఈరోజు అంటే ఈ శ్రావణ మాసంలో తదియ రోజు పుబ్బా నక్షత్రంలో జన్మించిందనమాట, అవతరించింది. అంటే ఆమె ఎవరికి అయోనిజ వనంలో, తులసి వనంలో విష్ణుచితులకు దొరికింది ఆ రోజు. కాబట్టి ఆ రోజునే మనము ఆమె యొక్క తిరునక్షత్రము అంటే ఆమె జన్మించిన రోజు అన్నమాట. మంచి రోజు. నక్షత్రము అంటే ఆమె ఏ నక్షత్రంలో జన్మించిందో ఆ నక్షత్రంకి మనము మంచి నక్షత్రము అని ఆ విధంగా దాన్ని పెద్దలు కాబట్టి వాళ్ళకు మనం ఏమంటాము, తిరునక్షత్రము అంటామన్నమాట పుట్టినరోజును. అట్లా ఆవిడ అవతరించినది గోదాదేవిగా ఈ భూమి మీద తులసీవనంలో ఆ విష్ణు చిత్తులకు కనిపించి మనను అనుగ్రహించింది, మనకు మార్గం చూపించింది. ఆ కృష్ణుణ్ణి, ఆ భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలో తను వాడిన 30 పాశురాల ద్వారా ఏ విధంగా మనము భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని చూపించింది ఆ గోదాదేవి. అందుకని మనము ఆమెను తలుచుకోవాలి. సాక్షాత్తు భూదేవియే ఆ విధంగా అవతరించింది మన కలియుగంలో. మరి కలియుగంలోనే ఆమె ఆ రంగనాథుణ్ణి వివాహం చేసుకున్నది మనమున్న యుగంలోనే. కాబట్టి ఎంత విశేషమండి ఇది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ తన్నక్షత్ర తనియ కూడా ఉంటుందండి. ఆ తనియను కూడా నేను ఇందులో వీడియోలో పెడతాను, అందరూ చక్కగా చదువుకోవాలి. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అనేది ఈమె తనియ అన్నమాట, తిరునక్షత్రం తనియ. తర్వాత మనం నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజని గళితం యా బలాత్ కుంచ భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం అని నమస్కరించుకోవాలి. ఈ పాసురాలను మనము ఈ తనియను 2 సార్లు చదువుకొని అనుసంధానం చేసుకొని నమస్కరించుకోవాలి. ఈ విధంగా ఆ గోదాదేవి యొక్క ఆ రంగనాథుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అని కోరుతూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.